వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయో వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా సాక్షి దినపత్రిక చూసినట్లయితే పరిశ్రమల గుండె గుబేళ్ళు కొత్త విద్యుత్ బిల్లింగ్ విధానంతో పరిశ్రమలపైన పెనుభారం అనే వార్త ఒకటి హెడ్లైన్స్లో ప్రధాన వార్తగా నిలుస్తుంది. వేలలో బిల్లులు వచ్చే చోట ఏకంగా లక్షల్లో 3 నుంచి 5 రేట్లు అదనపు వసూళ్లు, ఆపు పీక్ అవర్స్లో రాయితీ కూడా తొలగింపు, ప్రతి నెల 500 కోట్ల మేర భారం పడుతుందంటున్న పారిశ్రామిక వర్గాలు, పవర్ ఫ్యాక్టర్ విధానంపైన పెదవి విరుస్తున్న వైన అవగాహన కల్పించకుండా అమలు చేశారంటూ అసంతృప్తి, పాత పద్ధతిలో బిల్లుల చెల్లింపు కోసం విజ్ఞాపనలు, పవర్ ఫ్యాక్టర్ స్థిరత్వం కోసం అని అంటున్న డిస్కంలు అంటూ ఇవి హెడ్లైన్స్ ప్రధాన వార్తగా నిలుస్తున్నాయి. వివరాలు చూస్తే హైదరాబాద్ శివారులోనే ఒక పారిశ్రామిక వార్డులో గత నెలలో 39,000 విద్యుత్ బిల్లు చెల్లించిన పరిశ్రమకు కొత్త విధానంలో 3.5 లక్షల బిల్లు జారీ అయింది. ప్రతి నెల 5 లక్షల కరెంటు బిల్లు చెల్లించే మరో పరిశ్రమకు ఏకంగా 8 లక్షలు చెల్లించాలని బిల్లు వచ్చింది. పవర్ ఫ్యాక్టర్ పేరుతోటి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి TGERC తెచ్చిన నూతన బిల్లింగ్ విధానం పరిశ్రమల గుండెల్లో గుబులు రేపుతున్నటువంటి పరిస్థితి. కొత్త బిల్లింగ్ విధానం పెను భారం మోపుతుందని పరిశ్రమలు, వ్యాపార వాణిజ్య సంస్థలు వాపోతున్నాయి. 3 నుంచి 5 రేట్లు అధికంగా బిల్లు చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కల్పనపైన ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు వేల కోట్లు అదనంగా వసూలు చేయడంపైన దృష్టి పెట్టాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా బిల్లింగ్ అమలుకు కొత్త సమయం ఇవ్వాలని తమతో చర్చించిన తర్వాత దశల వారీగా అమలు చేయాలని ఆయా వర్గాలు కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే పరిశ్రమలకి మాత్రం ఇదొక పెద్ద పెనుభారం అని చెప్పాలి. ఇక విద్యుత్ బిల్లులకు సంబంధించి వికసించిన పద్మాలు, ప్రతిష్టాత్మక పురస్కారాలు ప్రకటించిన కేంద్రం. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొంతమందికి పద్మ పురస్కారాలు ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అందులో పద్మ విభూషణ్ ధర్మేంద్ర, అచ్యుతానంద్, ఇక పద్మభూషణ్కి మమ్ముటి, అల్కా యాగ్నిక్, పద్మశ్రీ దీపికా రెడ్డి, జి వెంకట్రావు, విజయానంద్ రెడ్డి, చంద్రమౌళి, రామారెడ్డి, జగదీష్ కుమార్ వీరికి పద్మశ్రీ వరించింది. ప్రతిష్టాత్మకంగా పురస్కారాలు ప్రకటించిన కేంద్రం ఈ ఏడాది మొత్తం 131 మందికి పద్మ అవార్డులు, 5గురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు, ధర్మేంద్ర, విఎస్ అచ్యుతానందలకు పద్మవిభూషణ్, మమ్ముటి, అల్కా యాగ్నిక్లకు పద్మభూషణ్, రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, మురళీమోహన్లకు పద్మశ్రీ, తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులకు దక్కిన గౌరవం అంటూ ఒక వార్త కూడా ప్రధాన వార్తగా ఈరోజు నిలుస్తుంది. ఇక శుభాంశు శుక్లకు అశోక్ చక్ర, ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన వాయుసేన గ్రూప్ కెప్టెన్కు కేంద్రం అత్యున్నత సాహస పురస్కారం కూడా ఈరోజు ఇవ్వనుంది. దక్షిణ మధ్య రైల్వేలో 2కి విశిష్ట పథకాలు, మరో 3కి పోలీసు సేవా పథకాలు, హెడ్ కానిస్టేబుల్కు శౌర్య పథకం ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఇక లౌకికత్వం, ప్రజాస్వామ్యం, సమానత్వం పైన బీజేపీ బుల్డోజర్. భారత రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పడుస్తున్న మోడీ దేశంలోని మహిళలకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి అతిపెద్ద ప్రమాదం, రాజ్యాంగాన్ని పరిరక్షణ కోసం ముందుండి పోరాడాలి. ఐద్వ బహిరంగ సభలో బృందాకారత్ వ్యాఖ్యలు ఇక్కడ ప్రధాన వార్తగా. లౌకికత్వం, ప్రజాస్వామ్యం, సమానత్వం పైన బీజేపీ బుల్డోజర్ అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక 5గురు ఆహుతి. నిన్న 2 రోజుల పాటు సుదీర్ఘంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది మొత్తానికైతే అక్కడ విషాదాంతమైంది. నాపల్ అగ్ని ప్రమాద ఘటనలో బేబీ హబీబ్ సజీవ దహనం, ఊపిరాడక చనిపోయిన ఇంతియాజ్ చిన్నారులు. దాదాపు 18 గంటల పాటు మడిన బచ్చాసు షోరూం. ఆదివారం సాయంత్రానికి బయటకు వస్తున్న పొగ. పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు మృతదేహాలు అప్పగించారు అధికారులు. మొత్తానికైతే ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ సరైన ప్లానింగ్ లేక అక్కడ ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అక్కడ ఫైర్ సేఫ్టీ అనేది ఉన్నట్లయితే, ప్రాపర్గా ఫైర్ సేఫ్టీ వాడినట్లయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక కొందామా అమ్ముదామా, బంగారం వెండి ధరల పరుగుతోటి సందేహాలు అంటూ రోజుకి బంగారం ధరలు, వెండి ధరలు రోజుకి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. సామాన్యుడు అసలు బంగారం ఊసే ఎత్తలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇక వెండి అయితే కేజీ వెండి ధర అసలు చెప్పలే పరిస్థితుల్లో ఉంది. ఇక పన్ను చెల్లింపులు ఎప్పటికప్పుడే త్వరలో అమల్లోకి కీలక సంస్కరణ అంటూ వార్త కూడా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక మనది శాంతి సందేశం. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నేపథ్యంలో మానవాళి భద్రతకు భారత శాంతి సందేశం ఇస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఇక ఓటర్లే దేశానికి భాగ్య విధాతలు, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములుగా మారాలని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రధాన వార్తగా నిలుస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా తేజస్వి, ఆర్జేడీ చీఫ్ లాలూ తన చిన్న కొడుకు తేజస్వి యాదవ్ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఈ వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది సాక్షి దినపత్రికలో. ఇక టీ20 సిరీస్ భారత్ వరుసగా 3వ టీ20లోనూ న్యూజిలాండ్పైనే గెలిచిన టీమిండియా 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది ఇండియా. ఇది సాక్షి దినపత్రికలో ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి వెలుగు దినపత్రిక ఒకసారి చూద్దాం. ఇక జాతిని ఉద్దేశించి శాంతి కోరుకోవడం బలహీనత కాదు, మన సైన్యమే మన బలం, ఏ సవాళ్ళైనా ఎదుర్కోగలం రాష్ట్రపతి ముర్ము. ఆపరేషన్ సింధు భారత స్వయం సమృద్ధికి నిదర్శనం, త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తాం. 26 జనవరిని పురస్కరించుకుని ప్రెసిడెంట్ సందేశం. జాతిని ఉద్దేశించి ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడడం జరిగింది. ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక పాస్బుక్లు వస్తలు 5 నెలలుగా ఆగిపోయిన ప్రింటింగ్. భూభారతిలో రోజుకి సగటున 1,500 నుంచి 2,000 రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన దాదాపు 30,000 పాస్బుక్స్. చెన్నైలోని ప్రింటింగ్ ఏజెన్సీకి ముద్రణ బాధ్యత ఆర్డర్ రెన్యువల్ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకపోవడం వల్లనే ఈ సమస్య. ఆందోళనలో వేలాది మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారు. భూభారతిలో రోజుకు సగటున 1,500 నుంచి 2,000 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఒకవైపు 5 నెలలుగా ప్రింటింగ్ ఆగిపోయిందంట, పాస్ పుస్తకాలు రావడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించిన కొత్త పట్టదారు పాస్ పుస్తకాల జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతున్నది. భూభారతి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు ఇతర లావాదేవీల్లో సజావుగా సాగుతున్నప్పటికీ పాస్ పుస్తకాల ముద్రణ మాత్రం గత ఏడాది ఆగస్టు నుంచి నిలిచిపోయింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రింటింగ్ ఏజెన్సీకి పాస్బుక్ల ముద్రణకు సంబంధించిన ఆర్డర్ రెన్యువల్ కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30,000 దాకా పాస్ పుస్తకాలు ముద్రణ కాక పెండింగ్లో ఉన్నట్లుగా తెలిసింది. ఇంకా పాస్బుక్ లేక లోన్ రాలే. నల్గొండ జిల్లాకు చెందిన ఒక రైతు ఇటీవల 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. డిజిటల్ రికార్డులో భూమి ఆయన పేరు మీదకు మారింది. యాసంగి పంట పెట్టుబడి కోసం బ్యాంకుకు వెళ్ళి రుణం అడిగితే కొత్త పాస్బుక్ ఫిజికల్ కాపీ తీసుకురండి అని మేనేజర్ అడిగారు. ఆన్లైన్లో ఉన్నా కూడా బ్యాంకు నిబంధనల ప్రకారం అసలు పుస్తకం తనఖా పెడితేనే లోన్ ఇస్తామని చెప్పారు. పుస్తకం ముద్రణ ఆగిపోవడంతో అటు రుణం రాక ఇటు ప్రైవేటు వడ్డీలు తెచ్చుకోలేక ఒక రైతు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఒక ఉదాహరణగా ఈరోజు వెలుగు దినపత్రికలో ఈ వార్త ప్రధాన అంశంగా నిలిచింది. అయితే రైతులు పడుతున్నటువంటి కష్టాలు, ఇక్కడ పాస్ పుస్తకాలు మొత్తం ఆగిపోయినాయి. రిజిస్ట్రేషన్లు అయిపోయినా కూడా ఆన్లైన్లో వారి పేరు నమోదే ఉన్నా కూడా పాస్ పుస్తకం ఆగిపోవడంతో బ్యాంకు రుణం కోసం రైతు వెళ్తే అక్కడ పాస్ పుస్తకం కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్పడంతో అతనికి లోన్ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇలా ఎంతోమంది రైతులకి జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకే తద్వారా ప్రభుత్వం వెంటనే వారికి పాస్ పుస్తకాలు జారీ చేయాలి, రైతుల్ని ఆదుకోవాలి. ఎందుకంటే బయట నుంచి వడ్డీకి డబ్బులు తెచ్చుకోవాలంటే రైతు వల్ల కాదు వడ్డీలు కట్టడానికి. ఇక భార్య చికిత్స కోసం 300 కిలోమీటర్ల రిక్షా తొక్కిన వృద్ధుడు. ఒడిశాలోని సంబల్పూర్లో ఘటన. భార్యకు పెరాలసిస్, కటక్ తీసుకెళ్లాలన్న డాక్టర్లు అంబులెన్స్కు డబ్బు లేక రిక్షా తొక్కిన భర్త అంటూ ప్రధాన వార్త నిలుస్తుంది. ఈ వార్త ప్రధానంగా అన్ని సోషల్ మీడియాలో కూడా నిన్న వైరల్ అయినటువంటి పరిస్థితి. తెలంగాణకు 7 పద్మాలు, 5గురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ, 131 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం అంటూ ఈ వార్త ప్రధాన వార్తగా అన్ని దినపత్రికల్లో ఈరోజు హైలైట్గా నిలుస్తుంది. ఇక వివరాలకు వెళ్తే రాష్ట్రం నుంచి సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో జి చంద్రమౌళి, బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామికి పద్మశ్రీ, వైద్య రంగంలో గూడూరు వెంకటరావు, విజయ ఆనందరెడ్డికి, కళారంగంలో దీపికారెడ్డి, పశుపోషణలో రామారెడ్డి మామిడికి దక్కిన పురస్కారం. సినీ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం దేశ 2వ అత్యున్నత పురస్కారం. ప్రముఖ డాక్టర్ నూరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్, ఏపీకి 4 పద్మశ్రీలు వరించాయి. అయితే ఇక్కడ సినీ నటుడు ధర్మేంద్ర ఇటీవల కాలంలోనే వారు మరణించడం జరిగింది. వారికి మరణ అనంతరం 2వ అత్యున్నత పురస్కారం అందింది. ఇక 2026కు గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులో తెలంగాణ పంట పండింది. 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని విడుదల చేసిన జాబితాలో వివిధ రంగాల్లో సేవలు అందించిన తెలంగాణకు చెందిన 7గురికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో జి చంద్రమౌళి, బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామి, తంగరాజన్కు పద్మశ్రీ దక్కింది. అలాగే వైద్య రంగంలో గూడూరి వెంకటరావు, విజయానందరెడ్డి,
ఇక కళారంగంలో దీపికారెడ్డి, పశుపోషణ వ్యవసాయంలో రామారెడ్డి మామిడిని పురస్కారం వరించింది. పద్మ పురస్కారం 2026 జాబితాను కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికం, వాణిజ్య పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ రంగాల నుంచి 5గురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. మొత్తం 131 పద్మ అవార్డులో 2 సంయుక్తంగా ప్రకటించింది. ఇక తెలంగాణ నుంచి 7గురు, ఏపీ నుంచి 4గురు పురస్కారం దక్కిన వారిలో ఉన్నారు. అలాగే 19 మంది మహిళలకు, విదేశీ విభాగంలో 6గురికి, మరణానంతరం 16 మందికి ప్రకటించినట్లు కేంద్రం వెల్లడించింది. సాధారణంగా ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే వేడుకలు అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. ఇలా కేరళ నుంచి 3గురికి పద్మవిభూషణ్, 2కి పద్మభూషణ్. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేరళకు అత్యధికంగా పద్మ అవార్డులు దక్కాయంటూ ఈ వార్తలో మన ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక మన పోలీసులకు 23 మెడల్స్. హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి గ్యాలంటరీ అవార్డు, 2కి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 12 మందికి మెరిటోరియస్ సర్వీసు మెడల్. వీరిలో ఐజీ సుమతి, ఫైర్, జైలు, హోంగార్డ్ విభాగంలో మరో 8 మెడల్స్. దేశవ్యాప్తంగా మొత్తం 982 మందికి అవార్డులు. ఇక మేఘాకు నైని టెండర్ ఇచ్చే కుట్ర. చిన్న చేపను చూపెట్టి తిమింగలాన్ని కాపాడుతున్నారు అంటూ కవిత నిన్న మాట్లాడడం జరిగింది. కవిత వ్యాఖ్యలకు సంబంధించి వార్త ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక 25,000 కోట్ల కాంట్రాక్టును తనుపై ప్లాన్ వేస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? బీఆర్ఎస్ హయాంలో యాక్సెస్కు టెండర్ ఇవ్వలేదని కేటీఆర్ అనడం దారుణం. బట్టిపై ఒక పేపర్లో వార్త రాగానే గుంటనక్క ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయనను కేటీఆర్ గుట్టిగా ఫాలో అయ్యి గుంటలో పడ్డాడు. సింగరేణిలో గుంటనక్క వాటాలు తేలకపోవడంతోనే ఈ పంచాయతీ రాష్ట్రంలో కాంగ్రెస్ లూజింగ్ పార్టీ అని కామెంట్ చేశారు కవిత. అతనికైతే కవిత కొంచెం సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించి వార్త కూడా వెలుగు దినపత్రికలో ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇంకా ఎస్ఐని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డ్రైవర్, తప్పించుకునే ప్రయత్నంలో మరో బైక్ను డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో కారు బీభత్సం, ఎస్ఐకి గాయాలు, వెంబడించి పట్టుకున్న పోలీసులు. రంగారెడ్డి జిల్లా యాచరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా యాచరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్న ఒక ఎస్ఐ మధు అనేటువంటి ఎస్ఐ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుంటే ఒక కారు అనుమానాస్పదంగా వస్తుందని గమనించి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే ఆ కారు ఆగకుండా అతన్ని ఢీకొట్టి అలానే ఈడ్చుకెళ్ళిందంట. కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్ళింది కారు. ఆ తర్వాత కొంచెం స్లో చేయడంతో కారు నుంచి మధు దూకడం జరిగింది. వారికి కొంచెం గాయాలైనాయి. ఆ తర్వాత పోలీసులు వారిని పట్టుకున్నారు. అయితే ఇక మరో వార్త, రూపాయి కిందికి పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్రూడ్ ఆయిల్ రేట్లు, వంట నూనె, పప్పులు, ఎరువుల ధరలు కూడా, ఎలక్ట్రానిక్స్ వస్తువుల రేట్లు జూమ్, ఒక్క ఎగుమతిదారులకే లాభం అంటూ ధరలపైన పైకి, డాలరు బలపడడం, గ్లోబల్గా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా ఫెడ్, అమెరికా ట్రెజరీ వడ్డీ రేట్లు పెంచడం, స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేయడం, సిల్వర్, గోల్డ్ లాంటి సేఫ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఇండియా వస్తువులపైన అమెరికా 50% టారిఫ్ వేయడం రూపాయి పత్రానికి కారణాలు ఇవి అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక ఇండియాకు అవసరమైన క్రూడ్ ఆయిల్లో 85% దిగుమతుల ధరనే వస్తుంది. రూపాయి విలువ పడిపోవడంతో పెట్రోల్ ధరల పెరుగుదల. గత 6 నెలల్లో వంట గ్యాస్ సిలిండర్ 50 నుంచి 70 వరకు పెరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ గత ఏడాది కాలంలో డాలర్ తోటి రూపాయి 10% డౌన్. గత 5 ఏళ్లలో డాలర్ తోటి రూపాయి టేబుల్ ఏడాది, ఇక్కడ ఇయర్స్, ఇక్కడ రూపాయి విలువ చూసినట్లయితే ఇక్కడ ఈ టేబుల్లో మనం గమనించవచ్చు. ఇక ఆ 16 ప్రాజెక్టులపైన కదిలికేది. జీవో ఇచ్చి 5 నెలలు అవుతున్నా ముందుకు పడని అడుగు. 360 టీఎంసీల కెపాసిటీ తోటి 16 ప్రాజెక్టులు చేపట్టేందుకు నిరుడు. సెప్టెంబర్లోని నిర్ణయం. డిపిఆర్ సర్వే చేయాలని ఉత్తర్వులు. ఇంతవరకు గ్రౌండ్లో మొదలు కానీ ప్రాథమిక పనులు, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ కూడా లేట్. డిపిఆర్లు ప్రిపేర్ చేస్తే నీటి వినియోగ హక్కులను డిమాండ్ చేసే ఛాన్స్. ట్రిబ్యునల్లో మన వాదనలకు మరింత బలం చేకూరుతుందనే చర్చ. ఆ 16 ప్రాజెక్టులపైన కదిలికేది క్వశ్చన్ మార్కు పెట్టి ఇక్కడ వెలుగు దినపత్రికలో ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక మేడారానికి ప్లాస్టిక్ ముప్పు. గత జాతరలో 12,000 టన్నుల చెత్త. ఇందులో అత్యధికం ప్లాస్టిక్ వ్యర్థాలే. నేల, నీరు, గాలి కలుషితం, అటవీ ప్రాంత కావడంతో వన్యప్రాణులపైన ఎఫెక్ట్. ఈసారి 2 కోట్లకు పైగా భక్తులు వచ్చే ఛాన్స్. ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకురావద్దని ఫారెస్ట్ ఆఫీసర్ల విజ్ఞప్తి. ఇది జాతర జరిగినప్పుడు, మేడారం జాతర జరిగినప్పుడు ఇది ఒక పెద్ద సమస్య. ఈ ప్లాస్టిక్ భూతం అనేటువంటిది చాలా పెద్ద సమస్యగా నిలుస్తుంది. గత జాతరలో 12,000 టన్నుల చెత్త పేరుకుపోయింది. దానివల్ల అక్కడ వన్య ప్రాంతంలో ఉన్న
వన్యప్రాణులపైన చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. దయచేసి కావున మేడారం జాతరకి వెళ్ళేవారు ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకెళ్ళి అక్కడ వేయకూడదు. ఇక వనదేవతల పండగకు వేలైంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరకు మేడారం ముస్తాబైంది. కోట్లాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. జాతరలో పారిశుద్ధ, ప్లాస్టిక్ నిర్వహణ, జాతర ముగిశాక మిగిలే ప్లాస్టిక్ వ్యర్థాలతోటి ముప్పు పంచి ఉంది. అడవి తల్లి ఒడిలో చేరుతున్న ప్లాస్టిక్ పర్యావరణాన్ని కోలుకోలేని దెబ్బతీస్తుంది. అది ఆఫీసర్లకు పెద్ద సవాల్గా మారుతుంది. ఏటా జాతర తర్వాత అభయారణ్యంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న ప్లాస్టిక్ ఇటు పర్యావరణానికి, అటు మూగజీవులకు ప్రాణ సంకటంగా మారుతుంది. గత జాతరలో ఏకంగా 12,000 టన్నుల చెత్త పేరుకుపోగా అందులో సగభాగం ప్లాస్టిక్ భూతమే. ఈసారి 2 కోట్ల మందికి పైగా జనం వస్తుండడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఆందోళన గురి చేస్తున్నటువంటి ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. దయచేసి కావున మేడారం జాతరకు వెళ్ళేటువంటి భక్తులు ప్లాస్టిక్ వస్తువులని తీసుకెళ్లొద్దు. ప్లాస్టిక్ బాటిళ్ళు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు అక్కడ తీసుకెళ్ళి అక్కడ చెత్త చెదరంలో పడేయొద్దని పోలీసులు, అక్కడ ఫారెస్ట్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక శబరిమల మోడల్ అమలు చేయాలి. కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంలో ప్లాస్టిక్ నియంత్రణ విజయవంతంగా అమలు అవుతుంది. అక్కడకు కోట్లాది మంది భక్తులు వెళ్తున్న ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు ఎక్కడ కనిపించవు. వాహనాల తనిఖీలోనే ప్లాస్టిక్ను సీజ్ చేసి ప్రత్యామ్నాయ వస్తువులను అందిస్తారు. ఇదే విధానాన్ని అమలు చేస్తే మేడారం ప్లాస్టిక్ ఫ్రీ సాధ్యమవుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇందుకోసం అడవుల్లోకి ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసులు తీసుకువెళ్లకుండా పటిష్టమైన తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించి భక్తులు క్లాత్, జనావసర సంచులను వాడేలా విస్తృత ప్రచారం కల్పించాలని పర్యావరణ నిపుణులు ఒకవైపు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇక శుభాంశు శుక్లకు అశోక చక్ర. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల మరోసారి చరిత్ర సృష్టించాడు. దేశ అత్యున్నత పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డు అశోక చక్రను రిపబ్లిక్ డే నాడు ఆయనకు అందజేయనున్నారు. నిరుడు జూన్లో చేపట్టిన యాక్సియం 4 మిషన్ అంతరిక్ష యాత్రలో భారత్ తరపున శుభాంశు శుక్ల పాల్గొన్నారు. శుభాంశు శుక్లకు అశోక చక్ర వరించింది. ఇక H1B వీసా ఇంటర్వ్యూలకు 2027 దాకా ఆగాల్సింది. H1B వీసా రెన్యువల్కు అప్లై చేసుకున్న వాళ్ళు ఇంటర్వ్యూల అపాయింట్మెంట్ కోసం 2027 దాకా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. యూఎస్ కాన్సులేట్ మెయిల్స్ పంపిస్తుంది. ఇక భారత ఎంబసీలో అప్లికేషన్లు పేరుకుపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఇక మరో వార్త, ఇరాన్ నిరసనలు 36,500 మంది మృతి. ఇరాన్లో ఈ నెల 8-9 తేదీల్లో జరిగిన నిరసనలు, ఆందోళనలో 36,500 మంది మరణించినట్టుగా ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 400 సిటీల్లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో వీళ్ళంతా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఇరాన్ నిరసనలో 36,500 మంది మృతి చెందారనే వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. ఇవి వెలుగు దినపత్రికలో ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా హెడ్లైన్ నిలిచాయి ఒకసారి చూద్దాం. సింగరేణి పైన ప్రైవేట్ కత్తి, సంస్థను తెగనమ్మేందుకు కేంద్రం రాష్ట్రం కుట్ర అంటూ వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక పాలకుల అసంబద్ధత నిర్ణయాలతోటి సంస్థ భవిత ప్రశ్నార్థకం. నైని బ్లాక్ బొగ్గు టెండర్ల ఉదంతతోటి తొలగిన ముసుగు. కొత్తగా తీసుకొచ్చిన మైన్ డెవలపర్ ఆపరేటర్ నిబంధనతో నైని బ్లాక్లోని 2,000 కొలువులు కథం. ముందు అన్ని ఓసీపీలోని అదే అమలుకు యత్నం. ఆ మేరకు కత్తి నూరుతున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు. 10 ఏళ్లు ప్రైవేటీకరణ ఒత్తిడికి తొలగిని కేసీఆర్ సర్కార్. నేడు పల్లెంలో పెట్టి మరీ అప్పగిస్తున్న రేవంత్ ప్రభుత్వం. 2 ఏళ్లుగా పేరు సింగరేణిది అధికార ప్రైవేటుకు. కాంగ్రెస్ సర్కార్ నిర్వాహకం పైన మండిపడుతున్న కార్మికులు. ఇక్కడ 6,000 కోట్ల స్కామ్కు రేవంతే సూత్రధారి. బామర్ది కోసమే టెండర్ నిబంధనల్లో మార్పు. సైట్ విజిట్ సర్టిఫికేషన్తోనే అక్రమాలకు వాద్యం. సైనిక స్కూల్లో బట్టలు ఆరబెట్టే మిషన్ కోసం తెచ్చిన నిబంధనను అడ్డం పెట్టుకుని గనుల లూటి. 2 ఏళ్లుగా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎవరెవరికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించాలి. కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణి దివాలకు కుట్ర. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు వ్యాఖ్యలు. నిరుడు సింగరేణి లాభం 6,394 కోట్లయితే చూపించింది. 2,360 కోట్లు మాత్రమే. మిగతా నగదు ఏమైంది? కార్మికుల బోనస్లో కోత పెట్టిన సంస్థ డబ్బును రేవంత్ మెస్సీ ఫుట్బాల్ సోకులకు తగిలేశారు. లాభాలను కాంగ్రెస్ నేతలు కకృతి పడ్డారంటూ హరీష్ రావు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అది వార్త నమస్తే తెలంగాణ ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక నైని పైన మౌనమే. బోగస్ క్యాంప్ పైన నోరు విప్పని కిషన్ రెడ్డి. కుంభకోణం పైన మాట్లాడకుండానే టూరు పూర్తి. సింగరేణి ఆర్థిక అంశాలపైన సమీక్ష. విపక్షాలపైన ఆరోపణలకే కేంద్ర గనుల మంత్రి పరిమితం. 2 రోజుల కొత్తగూడ పర్యటనలో కొండను తవ్వింది లేదు, ఎలకనైనా పట్టింది లేదు అంటూ ఇవి హెడ్లైన్స్ ప్రధాన వార్తగా నిలుస్తున్నాయి. ఇక అవినీతిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు.
బొగ్గు స్కామ్ డైవర్షన్కే హరీష్ రావు కేటీఆర్కు సిటీ నోటీసులు సింగరేణిలో 6,000 కోట్లు దోపిడీకి కుట్ర కుప్పల ఈశ్వర్. ఇక సైట్ విజిట్ స్కామ్ పైన సిట్ ఎప్పుడు అవినీతికై అడ్డాగా ఏబీ కాంట్రాక్టులు టీబీ జీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి అక్కడ మాట్లాడడం జరిగింది. ఇక వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలవడం జరిగింది. ఇక సబ్సిడీ కరెంటుకు సర్కార్ కటింగ్ 2 ఏళ్లుగా ఫ్రీ కరెంటు బిల్లులు చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం. సెలూన్లు ల్యాండర్లకు 260 కోట్ల బకాయిలు, ఒక షాప్ పైన సగటునుగా 30,000 దాకా బకాయిలు, కొత్త కనెక్షన్లు బంద్, స్థలం మార్చిన మీటర్ లేదు, తీవ్రంగా నష్టపోతున్న నాయ బ్రాహ్మణులు రజకులు. కేసీఆర్ 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అటకెక్కించిన కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం అంటూ ఇక సబ్సిడీ కరెంటుకు సర్కార్ కటింగ్ అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక పాత నిర్మాణం మళ్ళీ ప్రారంభం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నేతల ఓవర్ యాక్షన్. బీఆర్ఎస్ పూర్తి చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు, రిబ్బన్ కటింగ్. భూపాలపల్లిలో పాత శిలాఫలకం కూల్చి దవాఖానా మళ్లీ ప్రారంభం. మహబూబాబాద్లోనూ ఇదే తీరు. కాంగ్రెస్ డ్రామాలపైన బీఆర్ఎస్ నేతలు సత్యవతి గంట్ర జ్యోతి ఫైర్. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో న్యూ సుభాష్ కాలనీ బస్తీ దవాఖానాలో ధ్వంసం చేసిన శిలాఫలకాన్ని చూపుతున్న బీఆర్ఎస్ నేత గంట్ర జ్యోతి. ఇక H1B ఇంటర్వ్యూలు ఇప్పట్లో లేనట్టే, 2027కి వాయిదా వేసినట్టు అభ్యర్థులకు మెయిల్స్ వస్తున్నాయి. వార్త ప్రధాన వార్తగా నిద్ర పత్రికలో మనం చూడొచ్చు. ఇక జడ్జీల బదిలీలో ప్రభుత్వ జోక్యమా, ఇది దురదృష్టకరం, ఆందోళనకరం. రాజ్యాంగమే సర్వోన్నతం, పార్లమెంటు కాదు. కొలీజియంను న్యాయమూర్తులే కాపాడుకోవాలని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ బయాన్. ఇక జడ్జీల బదిలీలో ప్రభుత్వం జోక్యమా అంటూ క్వశ్చన్ మార్క్ తోటి ఇది దురదృష్టకరం, ఇది ఆందోళనకరం అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. సుప్రీంకోర్టు జస్టిస్ ఉజ్జల్ బయాన్ వ్యాఖ్యలు ఇవి. ఇక గురుకుల సిబ్బంది నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి, ఆటో నుంచి కింద పడి దుర్మరణం. రిపబ్లిక్ డే ఏర్పాట్లకు సామాగ్రి దించుతుండగా ఈ ఘటన జరిగింది. కామారెడ్డి జిల్లా బొర్లం గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ఇక అప్పుల బాధతోటి రైతు ఆత్మహత్య, పంటలు పండక అప్పులు పాలయ్యారు. ఇది కామారెడ్డి జిల్లాలో రైతు ఆత్మహత్య చూడొచ్చు. ఇక 2 రోజుల నోటిఫికేషన్. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు. సూత్రప్రాయంగా వెల్లడించిన మంత్రులు ఉత్తమ్, అడ్లూరి. ఇవి వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.